రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ దుమ్ము రేపుతోంది. అటుపక్క రాజస్థాన్ రాయల్స్ పైన ఉక్కుపాదం కూడా చూపుతోంది. అంతేకాకుండా కొడితే 6 లేదంటే 4 తోనే ఊచకోత పెడుతోంది సన్ రైజర్స్ టీమ్ అని కూడా చెప్పుకోవాలి. మరి ఐపీఎల్ లో సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ లో ఊచ కోత మోగిస్తున్నారు. అటుపక్క రాజస్థాన్ రాయల్స్ బౌలర్ పైన దండయాత్ర చేసినట్టే కనిపిస్తోంది. ఆరెంజ్ ఆర్మీ రప్పా రప్పా స్కోర్ బోర్డు పరుగులు పట్టించేలాగా బ్యాట్స్మెన్లు ఓవర్ల పైన ఓవర్లు కొడుతున్నారు. అంతేకాకుండా సెంచరీతో చెలరేగిపోయాడు ఇషాన్ కిషన్ కొట్టిన బ్యాట్లు అంటే తను కొట్టింది అన్ని కూడా 4లు లేదా 6లోనే వచ్చాయి అని అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సెంచరీతో చెలరేగాడు ఇషాన్ కిషన్ కూడా సెంచరీ కొట్టినట్టు కల్పిస్తోంది. మరి చెలరేగిన హెడ్ కూడా చెలరేగిపోయినట్టే కనిపిస్తుంది. అంతేకాకుండా నితీష్ కుమార్ రెడ్డి కూడా చెలరేగిపోతున్నారు. అంతేకాకుండా క్లాసన్ కూడా చెలరేగినట్టు కనిపిస్తోంది. మరి ప్రస్తుతానికి 45 బాల్స్ లో సెంచరీ చేసిన కిషాన్ రికార్డు కూడా సృష్టించాడని చెప్పుకోవాలి. మరి 31 బాల్స్ లోనే 67 రన్స్ చేశాడు ట్రావిస్ హెడ్. మరి 10 ఓవర్లకు 135కి చేరింది స్కోర్. అసలు 10 ఓవర్స్ లో 135 కి స్కోర్ చేరడం అనేది మామూలు మాటలు కాదు. అంతేకాకుండా ఒకానొక దశలో 300 దాటేలా కూడా కనిపించింది స్కోర్. అసలు ఏంటి వీళ్ళకి ఏమైంది ఇంత మోటివేటెడ్ గా ఆడుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళే మొత్తం ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొడితే అన్ని 4లు లేదా 6లే పడుతున్నాయి. అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి రాజస్థాన్ ముందు 2,287 పరుగులు టార్గెట్ గా కూడా పెట్టుకున్నారు. అయితే కనిపించే వీళ్ళ జోరు చూస్తుంటే సన్ రైజర్స్ గెలిచేటట్టే కనిపిస్తోంది. మరి రాజస్థాన్ రాయల్స్ అందరినీ కూడా అసలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వనట్టు కనిపిస్తోంది. మరి వాళ్ళ పైన ఓవర్లోనే అతి ఎక్కువ స్కోర్ ఎంత పాసిబుల్ అయితే అంత కొట్టేస్తున్నారు. అయితే అటుపక్క బ్యాట్స్మెన్లు అందరూ కూడా మంచి ఉత్సాహంతోనే ఉన్నారు. కొడితే 4 లేదంటే 6లే కొడుతున్నారని చెప్పుకోవాలి. వాళ్ళు కొట్టిన దాంతో స్కోర్ బోర్డు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. మరి ఇలా చూసి పక్కన రాజస్థాన్ రాయల్స్ కూడా భయపడి వణికిపోతుంది. మరి వాళ్ళ బ్యాటింగ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారన్న దానిపైన అయితే ఇంకా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరుగుతోంది? రాజస్థాన్ బౌలర్ల పైన కూడా దండయాత్ర చేస్తోంది ఆరెంజ్ ఆర్మీ. అసలు ఏమైంది వీళ్ళకి? సడన్ గా అన్ని 4లు 6లు కొడుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ట్రైనింగ్ తీసుకుంది ఎవరు? గెలిస్తే మొత్తం వీళ్ళే గెలవాలి అనుకొని ఏదన్నా ప్లాన్ చేసి వచ్చారా అన్న ప్రతి ఒక్కరి వేరే టీమ్స్ లో కూడా భయం స్టార్ట్ అయింది. అయితే ఉప్పల్ స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో అయితే కలకలం రేపుతోంది. అసలు రచ్చ లేపుతున్నారు ఆరెంజ్ ఆర్మీ. అటుపక్క సన్ రైజర్స్ అంటే తగ్గేదేలే అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో మొత్తం స్కోర్ బోర్డులు కూడా పరుగులు తీస్తున్నాయి. మరి అతి తక్కువ ఓవర్లోనే అంటే 10 ఓవర్లోనే ఇంతటి స్కోర్ కూడా సృష్టించాడు. అంతేకాకుండా కిషన్ సెంచరీతో మళ్ళీ ఒకసారి ఒక మంచి చరిత్రను అయితే సృష్టించాడని చెప్పుకోవాలి. మరి ప్రస్తుతానికి హెడ్ కూడా అటుపక్క నితీష్ కుమార్ రెడ్డి అందరూ కూడా చెలరేగిపోతున్నారు. అసలు వీళ్ళందరికీ ఏమైందో తెలియట్లేదు. మరి సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ అంటే తగ్గేదే లేదు, మేము గెలిచే తీరుతామని కూడా అందరూ ప్లేయర్స్ కూడా మొత్తం ఉత్సాహంతో ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అందరు కొడితే 4లు లేదా 6లే కొడుతున్నారు. మరి ఉప్పల్లో ఊచకోత మోగిస్తున్నారు. అయితే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా పరుగులు తీస్తున్నారు. వాళ్ళకి ఎంత మాక్సిమం అయితే అంత మాక్సిమం స్కోర్ కొట్టాలని చూస్తున్నారు తప్ప అటుపక్క రాజస్థాన్ రాయల్స్ కి వణుకు పుడుతోంది. అసలు వీళ్ళకి ఏమైంది? సన్ రైజర్స్ టీం అంతా ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతామని నిరాశ అయితే చెందుతున్నారు. కాకపోతే ఇప్పటికే ఏది చెప్పలేం కాబట్టి ప్రస్తుతానికైతే లీడింగ్ లోనే హ్యాపీగానే నడుస్తోంది. సన్ రైజర్స్ టీం కూడా పరుగులు పెడుతున్నారు, మంచిగా ఆడుతున్నారని ప్రతి ఒక్క సన్ రైజర్స్ ఫ్యాన్ కి కూడా మంచి ఫీస్ట్ ఇస్తున్నారు. మరి ఇంకా ఇలానే ఆడతారా? ఫైనల్స్ దాకా చేరుకుంటారా? అసలు గెలుస్తారా లేదా అన్న దానిపైన అయితే ఇంకా వేచి చూడాల్సిందే. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి బౌలింగ్ చేస్తోంది. మరి దాని తర్వాత ఇప్పుడు బ్యాట్స్మెన్స్ అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఆడుతున్నారు కాబట్టి స్కోర్ బోర్డు పెరుగుతోంది కాబట్టి వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి.
ఎస్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే దీంట్లో స్కోర్ కూడా 286 కి చేరుకుంది. మరి ఒకవేళ ఇన్ కేస్ మాత్రం ఒకవేళ 287 రన్స్ తో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రం ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే 286 రన్స్ తో లీడింగ్ లోనే ఉన్నారని చెప్పుకోవాలి. మరి సెకండ్ ఇన్నింగ్ లో అసలు ఏం జరుగుతుందా అన్న ప్రతి ఒక్క ఫ్యాన్ గుండెల్లో కూడా భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఆడారు, కొట్టినవన్నీ 4లు 6లతోనే స్కోర్ ఇప్పటికే 286 వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఐపీఎల్ లో ఇది రెండవ అతిపెద్ద స్కోర్ గా కూడా ఇప్పటికే రికార్డ్ సృష్టించారు. మరి ఐపీఎల్ మొత్తం హిస్టరీలోనే ఇది రెండవ అతిపెద్ద స్కోర్, అంటే సెకండ్ హైయెస్ట్ స్కోర్ లా కూడా చూశారు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ కి అత్యధిక సార్లు కూడా రికార్డులో స్కోర్లు జమ చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతానికైతే 287/6 అయితే నడుస్తోంది. మరి 2024లో ఆర్సీబీ పై 287/3, 2024లో ముంబై ఇండియన్స్ పై 277/3, అదే సంవత్సరంలో మళ్ళీ ఢిల్లీ కెప్టెన్స్ పై కూడా 231/2 పరుగులు సాధించారన్న రికార్డు కూడా నమోదు చేసింది సన్ రైజర్సే. మరి ప్రస్తుతానికైతే సన్ రైజర్స్ మళ్ళీ రికార్డ్ సృష్టించబోయే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరి తెలియదు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది ఏంటి అని. ఎస్ అయితే గతేడాది ఐపీఎల్లో కొత్త రికార్డులు కూడా సృష్టించారు. ప్రత్యర్థి కూడా ఎస్ అయితే గత ఏడాది ఐపీఎల్లో కొత్త రికార్డులు కూడా సృష్టించింది సన్ రైజర్స్. అలాగే ఒపోనెంట్ టీమ్ కి కూడా వణుకు పుట్టించింది సన్ రైజర్స్. కొత్త సీజన్ లో తొలి మ్యాచ్ లోనే భారీ స్కోర్ చేసింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల పైన కూడా హైదరాబాద్ బ్యాటర్లు కోసారని చెప్పుకోవాలి. మరి ప్రస్తుతానికి హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి, అంటే మొత్తానికి కలిపితే 286 పరుగులు చేసింది. అంటే 286 పరుగులు తీసింది. తొలుత అంటే ట్రావిస్ డావిడ్ హెడ్ 67-31 బంతుల్లో 9 4లు అండ్ 3 6లు కూడా కొట్టినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా విధ్వంసం సృష్టిస్తున్నారు అటుపక్క సన్ రైజర్స్ బ్యాటర్లు అందరూ కూడా కోత రేపుతున్నారు. అంతే తర్వాత వచ్చిన కిషన్ కూడా అదే స్థాయిలో మొత్తం 6 6లు కొట్టాడు, 11 4లు కూడా కొట్టాడు. ఎస్ మొత్తం ఉప్పెన్ లాగా 21 బంతుల్లో ఇషాన్ కి కూడా మొత్తం 25 బంతుల్లో మొత్తం అందరూ సెంచరీలు కొడుతున్నారు ఏంటి అని ప్రతి ఒక్క అపోనెంట్ టీం కూడా షాక్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ప్రస్తుతానికైతే ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా కూడా నిలిచింది. ఒకవేళ 287 రన్స్ ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ కొడితే మాత్రం రాయల్ అదే గెలుస్తుంది, రాజస్థాన్ రాయల్ మాత్రమే గెలుస్తుందని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో తెలియదు కాబట్టి ఇంకా వేచి చూడాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి హెడ్ కూడా అటుపక్క విధ్వంసం సృష్టించారు అండ్ ఇటుపక్క ఇషాన్ కిషన్ కూడా సెంచరీలు కొడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే అటుపక్క ట్రావిస్ హెడ్, దాని తర్వాత ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడుతున్నాడనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆర్చర్ వేసిన 13 ఓవర్లో 3 6లు, అంటే మొత్తం ఒక 6ల పైన 6లు కొడుతున్నారు. అంతేకాకుండా 4లు ఇంకా 6లే కొడుతున్నారు. వీళ్ళ ఇద్దరికి అసలు ఏమైందో తెలియట్లేదు. అండ్ వీళ్ళు కొట్టిందంతా 6లు 4లే కావడంతో అవతల ఆర్ఆర్ కి కూడా మొత్తం గుండెలో రైలు పరిగెడుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ గా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కొట్టిన స్కోర్ కి ఒక్క ఓవర్ లేదా ఒక్క రన్ ఎక్కువ చేసినా కూడా వాళ్ళదే హైయెస్ట్ స్కోర్ అవుతుంది. లేదు అసలు కొడతారా లేదా అన్న దానిపైన అయితే ఇంకా వేచి చూడాలి.